అందరికీ నమస్తే. మనము గతంలో పందుల షెడ్డు నిర్మాణం ఎట్లా చేసుకోవాలి, ఎంత తక్కువ ఖర్చులో సెట్ చేసుకోవాలని చెప్పేసి దాని గురించి మనం వీడియో చేయడం జరిగింది. అలాగే పందులకి వేసే దాన ఎంత తక్కువ ఖర్చులో సెట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి దాని గురించి కూడా వీడియో చేయడం జరిగింది. వీలైతే ఆ వీడియోలు చూడండి. ఇకపోతే దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పందుల షెడ్డు పందుల బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా కొంచెం మన నుంచి కొంచెమన్నా ఉపయోగం ఉంటుంది. దయచేసి వాళ్ళకి షేర్ చేయాలని కోరుతున్నాను. అంటే ఈరోజు మట్టుకు ఏంటంటే, పందులకు రోగాలు రాకుండా మనం ఏం చేయాలి, రోగాలు రాకుండా ఏం చేయాలంటే, మన ఫ్రెండ్స్ అయినా, మన బంధువులైనా, మన దగ్గర వాళ్ళైనా, మనకు కావాల్సిన వ్యక్తులైనా ఎవరైనా సరే వాళ్ళని అస్సలే రానియద్దు. మనుషులు అనేటోళ్ళను వేరే వాళ్ళని అస్సలకే రానియద్దు. ఫ్రెండ్స్ ముచ్చట బంధువుల ముచ్చట పక్కన పెడితే కొత్త వాళ్ళని ఎవరిని రానియద్దు. ఖచ్చితంగా ఈ పాయింట్ను ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మన పందులకు రోగాలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వేరే వాళ్ళని రానియద్దు. క్లియర్ ఇది. ఇకపోతే రెండోది, వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో అని. ఇక మన ఇండియన్ సైకాలజీ ఎట్లుంటుందో తెలుసు కదా మీ అందరికీ. వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో, వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి బాధపడుతుంటారు. వాళ్ళు ఫీల్ అయ్యే దాంట్లో మనం 100 రెట్లు ఫీల్ అవుతాం. ఆ పందులో ఇప్పుడు నేను వాళ్ళని ఎందుకు అంటున్నా అంటే, వాళ్ళు ఎక్కడెక్కడికో తిరిగేస్తారు, ఎక్కడెక్కడికో వెళ్ళేస్తారు, ఎక్కడెక్కడో తిరిగి గొర్రెల షెడ్లకనో బర్రెల షెడ్లకనో, లేకపోతే ప్రయాణాలు తిరిగి వచ్చినప్పుడు ఇవన్నీ తిరిగి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ నుంచి వచ్చే బ్యాక్టీరియా వల్ల మన చిన్న పిల్లలకు, మన చిన్న పందులకు రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏదో ఫీల్ అవుతారని చెప్పేసి నువ్వు ఫీల్ అవుతావు, నీకు వాళ్ళకంటే 100 రెట్లు ఎక్కువ ఫీల్ అవుతావు నీ పందులు చనిపోతుంది. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే రెండో పాయింట్, పందుల షెడ్డు క్లియర్గా కడుక్కోవాలి. మంచిగా మనం వాటర్ స్ప్రే తోటి నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో మనము సున్నాన్ని జల్లాలి. ఆ రూమ్లలో సున్నాన్ని జల్లాలి. తర్వాత ఆ మురికి కాలువలు ఉంటాయి కదా, మనము ఈ కడిగిన తర్వాత వెళ్ళే నీళ్ళ ద్వారా ఆ నీళ్ళ చుట్టూ మాత్రం ఖచ్చితంగా బ్లీచింగ్ పౌడర్ అయినా ఆ సున్నాన్నైనా క్లియర్గా కడుక్కోవాలి, క్లియర్గా జల్లుకోవాలి. ఇవి ఖచ్చితంగా చేయాలి. ఇకపోతే నేను ఏమంటున్నా అంటే, నేను మళ్ళీ రిపీట్ ఎందుకంటున్నాను, ఎవరిని రానియద్దు. ఎవరో బాధపడతారని, ఎవరో ఫీల్ అవుతారని మాత్రం మనం అట్లా చేయొద్దు. ఈ సున్నాన్ని, ఆ బ్లీచింగ్ పౌడర్ని ఖచ్చితంగా రెగ్యులర్గా వాడుతుండాలి. ఇక నేనేమంటా అంటే, మనము పందుల షెడ్డు పెట్టాలి అనే ఆలోచన వస్తే ఫస్ట్ నియమం ఇదే, ఫస్ట్ ప్లానింగ్ ఇదే. మనం ఎంత పర్ఫెక్ట్గా శుభ్రంగా మన షెడ్డును ఉంచుకుంటామో మనకంత మంచి లాభాలు వస్తాయి. ఇది క్లియర్గా మనము ఎంత మంచిగా దానేస్తున్నాము, ఎంత మంచి షెడ్ పెడుతున్నాము అనేది తర్వాత సబ్జెక్ట్. అది తర్వాత సబ్జెక్ట్. ఇక నువ్వు ఎంత మంచి పందులు తెచ్చినావు ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ఫస్ట్ నీ పందుల షెడ్ను ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నావు అనేదే ఇక్కడ మెయిన్ ఎజెండా. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, మెయిన్ ఎజెండా అంటే ఇదే. ఈ చిన్నపిల్లలు ఉంటాయి, ఆ చిన్నపిల్లలు ఎవరో వస్తే వాళ్ళ నుంచి వచ్చే బ్యాక్టీరియా వల్ల చిన్నపిల్లలు ఆన్ ది స్పాట్లో చనిపోతాయి. అవి ఎందుకు చనిపోతున్నాయో కూడా మనకు అర్థం కాదు, ఆ విధంగా కూడా చనిపోతాయి. సో నేనేమంటా అంటే, ఎంతవరకు వీలైతే ఒకవేళ రావాలి, ఒకళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పందుల షెడ్ పెట్టుకుంటారట, కొత్త వాళ్ళు చూడాలి అని అనుకుంటే మటుకు సున్నాన్నైనా బ్లీచింగ్లో అయినా మంచిగా నీట్గా కింద చల్లి మన షెడ్ ముందర చల్లి మన కాళ్ళతోటి మన పాదాలని ఆడ వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ పాదాలతో తొక్కించుకొని నీట్గా తొక్కించుకొని మీ పందుల షెడ్ చూడాలి, వాళ్ళు కొత్తగా పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఖచ్చితంగా చూడాలనుకుంటున్నారు అనుకుంటే మటుకు వాళ్ళ గురించి సున్నమైనా బ్లీచింగ్ అయినా వాళ్ళ కింద భూమి మీద అదే షెడ్ ముందట చల్లి వాళ్ళను ఆ పాదాలతో తొక్కించుకొని క్లియర్గా వాళ్ళని లోపల రాణించుకోవాలి. అప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, అది పర్ఫెక్ట్గా వాళ్ళని అడగండి. మీరు ఇదివరకు పందుల షెడ్కి వెళ్ళిర్రా, ఇదివరకు ఏమైనా చూసొచ్చిర్రా, అట్లా చూడని వాళ్ళు ఉంటేనే ఇవన్నీ వేయండి. ఇక నేను చూపియాలి అని ఖచ్చితంగా ఉంటే మాత్రం సున్నమును బ్లీచింగ్ చల్లి వాళ్ళని లోపలికి రానియాల్సి ఉంటుంది. నేను మళ్ళీ స్పెసిఫిక్గా ఈ మోడల్ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇన్ని లక్షలు పెట్టి షెడ్ పెడతాం, మనం ఏమనుకుంటాం అంటే ఇంకా అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఆ లైఫ్లో వచ్చే పెయిన్ దారుణంగా ఉంటుంది. అది మన వల్ల నష్టం. ఇప్పుడు వాటంతటవి రోగాలు వచ్చి చనిపోతే వేరు, కానీ మన నిర్లక్ష్యం వల్ల మనం చేసినటువంటి చిన్న పొరపాట్ల వల్ల చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం. సో ఇట్లా మన పందుల షెడ్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇక ఇదంతా క్లీనింగ్ సెక్షన్, మనం పరిశుభ్రంగా ఉంచుకునే సెక్షన్.
ఇది మన తక్కువ లో కాస్ట్లో చేసుకోవచ్చు. ఇంకా చాలామంది పెద్ద పెద్ద పందుల షెడ్ పెట్టిన వాళ్ళు మెడికల్గా వాళ్ళంతా డిఫరెంట్ స్ప్రే చేయడం జరుగుతుంది, డిఫరెంట్గా ప్లానింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా డ్రెస్సింగ్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళని రానియడానికి కూడా డ్రెస్సింగ్ కోడ్తో రానియడం జరుగుతుంది. ఇది నేను ఏమంటున్నానంటే మనము చిన్నగా పెట్టుకునే వాళ్ళకు ఇదొక శుభ్రంగా ఉంచుకునే విధానము చెప్పడం జరిగింది. ఇంతకంటే గొప్ప కూడా చేస్తారు. వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇచ్చి లోపల రానిచ్చి తర్వాత మొత్తం చుట్టూ అంతా స్ప్రే చేసి మెడికల్గా పరంగా అన్ని విధాలుగా స్ప్రే చేసుకొని మంచిగా ఒక శుభ్రతపరమైనటువంటి జోన్లో కొందరు పెంచుకోవడం జరుగుతుంది. మనము కేవలం నేను మధ్యతరగతి మనం చిన్నగా పెట్టుకునే వాళ్ళకు ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉండాలని చెప్పేసి ఇవాళ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇక రెండోది ఏంటంటే రోగాలకు ఇచ్చే మెడిసిన్, రోగాలకు వచ్చేటువంటి మెడిసిన్ల గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాము. నేను క్లియర్గా చెప్తున్నాను, పందుల షెడ్ పెట్టేవాళ్ళు, పందుల షెడ్ గురించి ఒక రీసెర్చ్ చేసే వాళ్ళకు దయచేసి వీడియోలు షేర్ చేయండి. మనం కూడా కొత్త ఆలోచనతో ముందుకెళ్దాం. కొత్త బిజినెస్లను కూడా మనము జనాలకి, మన నిరుద్యోగులకు అర్థమయ్యే రీతిలో కూడా చెప్తాం. ఈ పాయింట్ ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఈ పందుల షెడ్ చాలా మట్టుకు నేను చూసింది ఏంటంటే మనలాంటి 25 నుంచి 35 ఏజ్ ఉన్న మాత్రం ఎవ్వరు చేయట్లేదు. అంటే యంగ్ తరం ముందరికి రావాలి. అట్లాంటి వాళ్ళు రాకుండా 50-60 అట్లాంటి సంవత్సరాలు ఉన్న వాళ్ళు, 50-60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇలా బిజినెస్ ఫీల్డ్కి వస్తారు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది కూడా. మనం కూడా మారాలి, మనం కూడా కొత్త ఆలోచనతో ముందుకెళ్ళాలి. ఇదే పందుల షెడ్ పెట్టాలని ఏం లేదు, వేరే ఆలోచనలు చేయండి, వేరే ఆలోచనతో ముందుకెళ్ళండి. 60-50 ఏళ్ళు కూడా పెద్దగా అనద్దు కానీ, ఆ మాట్లాడద్దు కానీ ఇంత పొట్టలేసుకొని కూడా బిజినెస్లు చేస్తున్నారు. అంటే నేను ఆ పొట్ట టాపిక్ ఎందుకు ఇస్తున్నాను అంటే వాళ్ళకి దమ్ము వచ్చినా, వాళ్ళకు ఆ ఆలోచనతోటి ముందుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకు నడవడానికి కూడా సిద్ధంగా లేరు, అయినా సరే మేము బిజినెస్ చేస్తాం, అయినా సరే మేము కొత్త ఆలోచనతో ముందుకెళ్తామని చెప్పేసి వస్తుంటే ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. సో నేనేమంటానంటే నిరుద్యోగ యువత కొత్త ఆలోచనతో ముందుకెళ్ళండి, కొత్త ప్లానింగ్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.